అందరికీ నమస్కారం. చెన్నై రైల్వే స్టేషన్ బయట నుంచి ఇప్పుడైతే నేను ప్రజెంట్ అయితే చెన్నై రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నా. ఈరోజు ఒక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. అది మన హౌరా చెన్నై మెయిన్ లైన్ కింగ్ అయిన కోరమండల్ ఎక్స్ప్రెస్లో ఈరోజు ట్రావెల్ చేయబోతున్నాం. అది చెన్నై నుంచి తాడేపల్లిగూడెం వరకు. ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మిగతా విషయాలన్నీ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయి మాట్లాడుతాం. మనం గేట్ నెంబర్ 2 నుంచి అయితే లోపలికి వెళ్ళిపోతాం. టైం వచ్చేసి 6:03 అయితే అయింది. మన ట్రైన్ డిపార్చర్ వచ్చేసి 7కి. ఇటు సైడ్ అయితే మనకు గోల్డ్ ఫుడ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇటు సైడ్ అయితే మనకు ఒక ఏసీ డార్మెటరీ అయితే ఉంటుంది. ఈ డార్మెటరీలోనే నేను నైట్ మొత్తం స్టే చేశాను. ఇటు సైడ్ అయితే మనకి చాలా ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ రేక్ అయితే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి అయితే పెట్టారు. మనకు వచ్చేసి M1 సీట్ నెంబర్ 79. సైడ్లో రైల్ ఫ్యాన్స్కి మంచి సీట్. అది మంచి సీట్ కాదు, ఫేవరెట్ సీట్. ఎదరికైతే నడుచుకుంటూ వెళ్దాం. మన కోచ్ బాగా అయితే ఎదరైతే పెట్టాడు. ఇది వచ్చేసి అయితే మన కోచ్ M1 3rd AC ఎకనామీ అయితే చేశానండి. మన సీట్ నెంబర్ వచ్చేసి 17. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి అయితే లగేజ్ పెట్టేసి అయితే బయటకు వచ్చి మాట్లాడుతాం. ఇంకా అయితే మనకు లోగో అయితే అటాచ్ చేయలేదు. ఇంకా మన డిపార్చర్కి అయితే 45 minutes అయితే ఉంది. ఫ్రంట్కి వెళ్ళి అక్కడ చూద్దాం కొంచెం. మన ట్రైన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ట్రైన్ నెంబర్ 12841, 12842, MGR చెన్నై సెంట్రల్, షాలిమార్ MGR చెన్నై సెంట్రల్, కోరమండల్ ఎక్స్ప్రెస్. మనకి ఈ బండితో అయితే ఇంకో రేక్ షేర్ అయితే ఉంది. అదే 12839, 12840. హౌరా చెన్నై మెయిల్తో అయితే మనకి ఈ బండికి అయితే రేక్ షేర్ అయితే ఉంది. మన ట్రైన్ వచ్చేసి March 1, 1977లో అయితే స్టార్ట్ చేశారు. మన ట్రైన్ వచ్చేసి మొత్తం 1659 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది. దీనికి కానీ వచ్చి తీసుకునే సమయం వచ్చేసి 28 గంటల 5 నిమిషాలు అయితే సమయం అయితే తీసుకుంటుంది. మొత్తం మనకి 15 స్టాప్లు ఉంటాయి ఎండ్ టు ఎండ్. మనకైతే విశాఖపట్నం దగ్గర అయితే లోకో రివల్స్ ఉంటుంది. మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఒంగోలు. ఇదివరకు అయితే ఒంగోలు కూడా స్టాప్ ఉండేది కాదు. రాజధాని దగ్గర చెన్నై నుంచి డైరెక్ట్ విజయవాడకి ఫస్ట్ స్టాప్ అయితే ఉండేది. మన ట్రైన్కి వచ్చేసి ఇంకా 3 minutes అయితే డిపార్చర్కి అయితే ఇంకా టైం ఉందండి. ఇంతలో మన కోచ్ కాంపోజిషన్ చూసుకుంటే 4 జనరల్, 6 స్లీపర్, 1 ప్యాంట్రీ, 4 3rd AC, 2 3rd AC ఎకనామీ, 1 2nd AC, 1 1st AC క్లాస్, ఇంకొక EOG అయితే ఉంటుందండి. మన ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 7కి అయితే మాస్ నుంచి బయలుదేరి తర్వాత రోజు 11:05కి అయితే షాలిమార్కి అయితే చేరుకుంటుంది. మన ట్రైన్కి అయితే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 6 స్టేషన్లు మాత్రం అయితే స్టాప్ ఉంది. ఆ స్టేషన్లు వచ్చేసి ఒంగోలు మన ఫస్ట్ స్టాప్, తర్వాత విజయవాడ, తర్వాత ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, ఇంకా విశాఖపట్నంతో లాస్ట్ అండి. తర్వాత అయితే మన ట్రైన్ అయితే ఒడిశాలోకి అయితే ఎంటర్ అయిపోతుంది. ఆల్రెడీ మన ట్రైన్ అయితే 5 minutes అయితే డిలే ఆల్రెడీ అయిపోయింది. ఇంకా డిపార్చర్ టైం అయితే దాటేసింది కానీ అయితే సిగ్నల్ అయితే ఇవ్వలేదు. హాంకింగ్ అయితే చేస్తున్నారు. మన బండితో కాదు మరి ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. రాత్రి మెయిల్ అయితే 3కి అయితే చెన్నైకి అయితే చేరుకుంటుంది. మళ్ళీ అదే మెయిల్ 7కి అయితే కోరమండల్గా మళ్ళీ షాలిమార్కి అయితే వెళ్తుంది. హౌరా నుంచి వచ్చిన మెయిల్ మళ్ళీ షాలిమార్కి కోరమండల్ ఎక్స్ప్రెస్గా వెళ్తుంది. మన కోరమండల్ అయితే ఒక రాడ్ విషయం అయితే ఉంటుంది. ఏంటంటే మనకి హౌరా నుంచి చెన్నైకి వచ్చిన మెయిల్కి కోరమండల్ కంటే తక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. దానివల్ల అది కొంచెం లేట్ అవ్వడంతో అది మామూలుగా లేట్ ఒక 2 hours 3 hours లేట్ అయితే ఇక్కడ దీన్ని రీషెడ్యూల్ చేసేస్తారు. ఇది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు లేట్ అయింది కాబట్టి అక్కడ రీషెడ్యూల్ అయ్యింది. అలాగే ఒక 20 to 15 days రీషెడ్యూల్ అవుతా ఉంటుంది. ఇలాంటి డిలేల వల్లే కొంచెం రీషెడ్యూల్ అయితే అవుతుంది. ఇంకా వాటర్ ఫిల్లింగ్ చేస్తూనే ఉన్నారు, క్లీనింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 10 minutes డిలే. చూడాలి ఇప్పుడు అయ్యాం లేదు. ఇప్పుడైతే హాంకింగ్ అయితే వేసారు. మరి చూద్దాం డిపార్చర్ అవుతాం అవ్వం అయ్యాం. మనం చెన్నై నుంచి అయితే డిపార్చర్ అయిపోయాం. అటు నుంచి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి చూద్దాం. RPF వాళ్ళు మాత్రం దగ్గరికి వచ్చి ఎందుకు తీస్తాం అనేది సావదొబ్బేస్తున్నారు. చెన్నై నుంచి అయితే మనం బయలుదేరిపోయాం. ఇక్కడే ఒక రేంజ్లో అవుతున్నాడు మరి షెట్ ప్లాట్ఫామ్ నుంచి. ఇప్పుడు మన ట్రైన్ అయితే 10 minutes చూద్దాం ఎంతవరకు వెళ్తారో. అవుటర్లో అయితే కొంచెం రిస్క్ ఉంటుందంట, దొంగలు కానీ ఇలా కానీ. కొంచెం మీరు మ్యాక్సిమం ఫోన్తో వీడియో అయితే అవాయిడ్ చేయండి.
స్టేషన్ అవుటర్ వరకు పర్లేదు, కానీ స్టేషన్ అవుటర్ నుంచి ఒక ఏరియా వస్తుందంట, పెరంబూర్ బైపాస్ ఏరియా. అక్కడి నుంచి అయితే కొంచెం జాగ్రత్తగా ఉండమని చాలామంది రైల్ ఫ్యాన్స్ అయితే చెప్పారు. ఇదైతే మన చెన్నై సీడబో. మనకు చెన్నై నుంచి బయలుదేరే రేక్స్ అన్నీ ఎక్కడైతే ప్రైమరీ మెయింటెనెన్స్ అయితే జరుగుతాయి. ఏదో రేక్ని అయితే ప్లాట్ఫామ్ అయితే పట్టుకెళ్తున్నారు. ఇదే మన చెన్నై మాస్ ట్రిప్ షెడ్. ఇది ట్రిప్స్ పూర్తి చేసుకొచ్చిన ట్రైన్స్ లోకోస్ అయితే ఇక్కడ తీసుకొచ్చి ప్లేస్ చేస్తారు నెక్స్ట్ డ్యూటీ అసైన్ చేసే ముందు. వడోదర P5 అయితే ఉంది. మన ఇండియాలోనే ఫాస్టెస్ట్ లోకో. మనం అయితే ఇప్పుడు బేసిన్ బ్రిడ్జ్ స్టేషన్ అయితే క్లియర్ చేస్తాం. ఇక్కడ నుంచి అయితే బెంగళూరుకి వెళ్ళి కాట్పాడి లైన్ అయితే కట్ అయింది. ఇటు సైడ్ నుంచి అయితే పెరంబూర్ నుంచి వచ్చే లైన్స్ అయితే ఉంటాయి. మాస్ని స్కిప్ చేసే ట్రైన్స్ అన్నీ ఇటు నుంచి అయితే ఎలాగైతే వెళ్ళిపోతాయి, ఇటు నుంచి అయితే వస్తాయి. మన సంగమిత్రాలని ట్రైన్స్ అని ఇటు పక్క నుంచి అయితే మాస్ని స్కిప్ చేస్తా బెంగళూరుకి అయితే చేసుకుంటాయి. ఆల్రెడీ మనం ఒకటి అవుటర్లోకి ఇరగేసేస్తున్నాను. ఇదైతే మన వ్యాగన్స్ కేర్ సెంటర్. ఇక్కడైతే మనకి వ్యాగన్స్ అయితే రిపేర్ అయితే చేస్తారు. మనకి హౌరా చెన్నై మెయిన్ లైన్లో మండే ట్రాఫిక్ మాత్రం చాలా బాగుంటుంది. మనమైతే అమృత్ పార్క్ కూడా ఈరోజు అయితే స్పాట్ చేద్దాం.
ట్రైన్ అయితే ఆపేసారు. ఇక్కడికైతే మనం 22 minutes డిలే తర్వాత వచ్చాం. చెన్నై నుంచి ఎర్రకోట ఇక్కడ మొత్తం రన్ మొత్తం రేంజ్లో కొట్టాడు. 120కి తగ్గకుండా ఎక్కడ అక్కడక్కడ వర్క్ జరగడంతో అక్కడక్కడ టీఎస్ఆర్లు పెట్టడంతో కొన్ని బ్రిడ్జ్ల దగ్గర అయితే స్లో అయ్యాడు. ఇప్పుడైతే మనకైతే హోమ్ సిగ్నల్ అయితే వచ్చింది. ఆల్రెడీ హాంక్ అయితే బయలుదేరి మన ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న బైక్స్ అయితే మనకి తిరుపతి సైడ్ వస్తాయి. ఇటు నుంచి మనం చెన్నై కూడా వెళ్ళిపోవచ్చు. చెన్నై బెంగళూరు కూడా వెళ్ళొచ్చు. ఇటైతే ఏనుగుంట తిరుపతి. మనకైతే గూడూరులో అయితే స్టాప్ లేదు. మనం అయితే గూడూరులో అయితే స్కిప్ చేసాం. మనైతే గూడూరులో ఆపేశారు. పక్క ప్లాట్ఫామ్లో అయితే గూడూరు, సికింద్రాబాద్, సింహపూర్ అయితే ఏకైతే పక్కన అయితే పెట్టారు. మనకి ఇటు పక్క ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే సంఘమిత్ర అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. మనం చూడాలి. వెనకాల అయితే దురంత అయితే ఉందండి. సిగ్నల్ ఆల్రెడీ హాంగ్ కూడా వేసేసాడు. బయలుదేరిపోతాను. చేరుకున్నాం. ఒంగోలు నుంచి ఆల్రెడీ డిపార్ట్ కూడా అయిపోయాం. ఒంగోలుకి మొత్తం వచ్చేసి మన కవర్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి 292 కిలోమీటర్లు. ఫస్ట్ స్టాప్ మన ఒంగోలు అయ్యింది. ఒంగోలు నుంచి 2 minutes స్టాప్ తర్వాత అయితే మన ట్రైన్ అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి విజయవాడ. మనకైతే కొంచెం అయితే డిలే ఉంది. కాకపోతే ఒంగోలుకి విజయవాడకి మధ్యన కొంచెం అయితే స్లాగ్ ఉంది. దానివల్ల కొంచెం కవర్ అవ్వచ్చు. అయితే తెనాలి స్టేషన్లో ఆపేశారు. మనం అయితే బండి అయితే నోడీలు అయితే నడుస్తుంది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడ. కొంచెం దూరం అయితే ఉంది. అటుపక్క నుంచి అయితే జన్మభూమికి ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే అసైన్ చేశారు. ఆ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే మన జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. మనకి ఇంకా అయితే స్టార్ట్ అయితే వేయలేదు. ఆన్ టైంతో నడుస్తుంది కదా, అందుకే ఇంకా మన తెనాల్లోనే ఆపేశారు.
మనమైతే సెకండ్ మన స్టాప్ అయిన విజయవాడకి అయితే చేరుకున్నాం. విజయవాడ స్టేషన్ కూడా వచ్చేసి బీజెడ్డే. ఇక్కడ మొత్తం 10 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. మొత్తం మనం ఇక్కడ కవర్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి 431 కిలోమీటర్లు. మన ట్రైన్ వచ్చేసి 23 నిమిషాలు డిలేతో నడుస్తుంది. తెనాల్లో ఆపేయడంతో మన మొత్తం పోయింది. అసలు తెనాలకు ముందైతే డిలే లేకుండా ఆన్ టైం అయితే నడుస్తాం. తెనాల తర్వాత నుంచి మొత్తం డిలే అయిపోయి ఇప్పటికి వచ్చి 23 నిమిషాలు డిలేతో అయితే వచ్చాం. ఇక్కడ మనకైతే 10 మినిట్స్ అయితే స్టాప్ ఉంటుంది. ఇంకైతే స్లాగ్ అయితే మనకి ఎక్కడా లేదు. ఇంకా డిలే అయితే నడాలి. మన విజయవాడ రైల్వే స్టేషన్ వచ్చేసి జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి అయితే మొత్తం 5 చోట్లకైతే మనకైతే ట్రాక్స్ అయితే ఉంటాయి. ఒకటి విశాఖపట్నం, ఇంకోటి వరంగల్, ఇంకోటి నరసాపురం, గుంటూరు, ఇంకా మన వచ్చిన చెన్నై సైడ్కి అయితే ఇక్కడ నుంచి అయితే ట్రాక్స్ ఉంటాయి. మన విజయవాడ వచ్చేసి ఇండియాస్ 4th బిజియెస్ట్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి అయితే మనకి మొత్తం క్రూ మొత్తం చేంజ్ అయిపోతారు. లోకో పైలట్స్, గార్డ్స్, ఇంకా టీసీస్ కూడా ఇక్కడ నుంచి అయితే చేరిపోయి మన హోమ్ లోకోస్ బీజెడ్డే హోమ్ లాబీ వాళ్ళు అయితే మన ఇక్కడ నుంచి అయితే లీడ్ చేస్తారు విశాఖపట్నం వరకు. మనమైతే మన విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయాం. ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం మనకి 26 నిమిషాలు డిలే అయితే విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరాం. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఏలూరు. అటుపక్కకు పాస్ అయ్యే లైన్స్ అయితే విజయవాడ బైపాస్ లైన్స్. కొన్ని గూడ్సెస్ మరి కొన్ని ఎక్స్ప్రెస్లు అయితే విజయవాడని స్కిప్ చేస్తాక ఆ లైన్స్ అయితే వాడతాయి. అలా వెళ్ళి మన విజయవాడ కాకుండా రాయనపాడులో అయితే స్టాప్ తీసుకుంటాయి ట్రైన్స్ అయ్యి. ఇప్పుడైతే మనం గూడ్స్ అయితే ప్యారల్ రన్ అవుతున్నాం. మనమైతే వెళ్ళి ఇప్పుడు మెయిన్ లైన్లో అయితే జాయిన్ అయిపోతాం. ఆల్రెడీ మెయిన్ లైన్లో ప్రొసీడ్ కూడా వేశారు. మన ఏలూరు స్టేషన్కి అయితే వచ్చేసాం. మన ఏలూరు స్టేషన్ కూడా వచ్చేసి మనం మొత్తం ఇప్పటికి వచ్చి 490 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాం. ఇక్కడ మనకైతే 1 మినిట్ స్టాప్ అయితే ఉంటుంది. మనకి ఏలూరు నుంచి అయితే స్టార్ట్ అయితే వచ్చేసింది. మనం అయితే ఇక్కడ నుంచి బయలుదేరిపోయాం. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి తాడేపల్లిగూడెం. నెంబర్ వచ్చేసి 12842 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ షాలిమార్ కోరమండల్ ఎక్స్ప్రెస్. మొత్తం మన ట్రైన్ వచ్చేసి 28 గంటల 5 నిమిషాలు అయితే తీసుకుంటుంది. మొత్తం మనం ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసి 1659 కిలోమీటర్లు అయితే ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తుంది. మొత్తం 15 స్టాప్స్ అయితే ఉంటాయి. మన తెలుగు స్టేట్స్ అయితే మొత్తం 6 స్టాప్లు అయితే ఉంటాయి. ఆ స్టాప్లు వచ్చేసి ఒంగోలు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, విశాఖపట్నం తర్వాత ట్రైన్ ఒడిశాలో అయితే జాయిన్ అయిపోతుంది. మన నెక్స్ట్
స్టాప్ వచ్చేసి తాడేపల్లిగూడెం. అదే ఇంకా నా ఫైనల్ స్టాప్. అక్కడితో అయితే ట్రైన్ అయితే డీపోర్ట్ అయిపోతాను. మన కోరమండల్ ఎక్స్ప్రెస్ వచ్చేసి ఆగస్ట్ 25 నుంచి షాలిమార్ నుంచి టర్మినల్ అయితే చేంజ్ అయిపోతున్నారు. హౌరాకి అయితే మార్చబోతున్నారు టర్మినల్ని. ఇక్కడ నుంచి షాలిమార్ కాకుండా డైరెక్ట్ అయితే మన కోరమండల్ ఎక్స్ప్రెస్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి హౌరాకి అయితే డైరెక్ట్ నడుస్తుంది. మన ఫైనల్ డెస్టినేషన్ అయితే తాడేపల్లిగూడెం అయితే రీచ్ అయిపోయాం. స్టేషన్ కూడా వచ్చేసి టీటీడీ. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనం ఇక్కడికి వచ్చేసి మొత్తం క్లియర్ చేసింది అయితే 538 కిలోమీటర్లు అయితే తాడేపల్లిగూడెం వరకు క్లియర్ చేసాం. మొత్తం ట్రైన్ వచ్చేసి 50 మినిట్స్ డిలేతో అయితే మన తాడేపల్లిగూడెం అయితే చేరుకుంది. ఇక్కడితో లాగైతే ముగిస్తాను. నేను మీ చెల్లారెడ్డి, తాడేపల్లిగూడెం. బాయ్.